మాట్లాడదాం, ఈ అంశాలు కూడా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు అందుబాటులో. సునీల్, ఏంటి బెదిరింపులు, ఏంటి వార్తలు వేస్తే బెదిరించడాలు? అసలు జరిగిన వాస్తవాన్ని చూపిస్తే దాన్ని ఖండించాలా, లేదంటే అది మీకు కాదనా, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక చట్టపరంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. సునీల్, ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట ముఠాలపై రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ కొనసాగించింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లాలో ప్రస్తుతం పేకాట డెన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖుల పై కూడా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అందులో మొత్తం కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి. ములుగు సంబంధించినటువంటి ఈర్సవడ్ల వెంకన్నతో పాటు కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా పచ్చని పంట పొలాల్లో ఇక డెన్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడ యథేచ్ఛగా ఎవ్వరు చూడకుండా యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. మనం చూడొచ్చు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూడడం లేదనుకుంటారు, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. అదే తరహాలో రాజ్ న్యూస్కి సమాచారం ఇచ్చారు. ఇక ఈ సమాచారం మేరకు రాజ్ న్యూస్ అక్కడ మొత్తం కూడా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం అక్కడ పేకాట రాయల విజువల్స్ మొత్తం కూడా బహిర్గతం చేయడం. అయితే ఇది మధ్యాహ్నం నుంచి రాజ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తూనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పేకాట, జూదాలు, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలామంది అర్ధంతరంగా కుటుంబాలే మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. చాలామంది సూసైడ్ చేసుకుంటారనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ ఒక మంచి ఉద్దేశంతో దీన్ని పూర్తిగా కట్టడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు రాజ్ న్యూస్ వరుస కథనాలని ప్రచారం చేసింది. ఇక ఎప్పుడైతే రాజ్ న్యూస్ దగ్గర విజువల్స్ చిక్కాయో, ఆ తర్వాత మీడియాలో కథనాలు ప్రసారం చేశారో, ఆ తర్వాత ఈ పేకట రాయలు ఎవరైతే అడ్డంగా దొరికారో, రాజ్ న్యూస్కి అడ్డంగా దొరికినటువంటి పేకట రాయలు టీవీ ఛానల్స్కి, రాజ్ న్యూస్ టీవీ ఛానల్స్కి మరీ ప్రతినిధులకు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరింపులోకి కూర్చోండి. ఒకసారి వీడియో, ఒకసారి తమ వర్షన్ వినిపించకుండా ఏకంగా చంపుతామని బెదిరించడం, అడ్డగోలుగా బూతు పురాణం తిడుతూ యథేచ్ఛగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. అయితే ఒక వ్యక్తి మీద వార్త వేస్తే ఆ వార్త ఎందుకు వేశారు, ఎందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అవసరమైతే ఇంకా సీరియస్గా ఉంటే కోర్టు న్యాయస్థానాన్ని ఆశించాలి, సివిల్ డిస్ప్యూట్స్ చేసుకోవాలి. కానీ ఏకంగా ఒక ఛానల్కి ఫోన్ చేసి చంపుతామని బెదిరించడమే కాకుండా ఇష్టానుసారంగా బూతు పురాణం వాడుతూ దుర్భాషలు ఆడడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే మాత్రము ఖచ్చితంగా రాజ్ న్యూస్ వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వారు ఏ అండ చూసుకొని ఇంత యథేచ్ఛగా బరితెగించి మాట్లాడుతున్నారనేటువంటి దృశ్యాలు విత్ విజువల్స్తో సహా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి. వారు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరు వారి వెనుక ఉన్నారు, ఎవరు అండదండలతో చూస్తున్నారు, ఆ క్యాడర్లో, ఆ జిల్లాలో ఎక్కువ ఎవరితో ఉంటున్నారు, ఒక మంత్రి సహాయం ఉందా లేదా అన్న వివరాలు కూడా రాష్ట్ర దగ్గర అన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ మేము అక్కడికి దాకా వెళ్లకుండా కేవలం దీన్ని అరికట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి, డీజీపీ సివి ఆనంద్ దీనిపై చర్యలు తీసుకోవాలి. యథేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి అండగా ఉండి డబ్బులు తీసుకొని యథేచ్ఛగా వదిలిపెడుతూ ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. పోలీసులే దగ్గర నుండి నడిపిస్తున్నారు. ఎక్కడ కూడా కేసెస్ నమోదు చేయకుండా, ఎక్కడ కూడా వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగానే ఒకరిద్దరిపై అనామకులని ఇరికించి ప్రయత్నం చేసి అసలు దోషులను, అసలు సూత్రధారులను, అసలు పాత్రధారులను వదిలేసి యథేచ్ఛగా పోలీసులే దగ్గరుండి ఈ యొక్క డెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా మనకు రాజ్ న్యూస్లో స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైనటువంటి పరిస్థితి. పోలీసులే దగ్గరుండి ఈ పేకాటని నిర్వహించడానికి యథేచ్ఛగా అనుమతులు ఇస్తూనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు వారు మళ్ళీ ఛానల్స్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తాం, అవసరమైతే అంతు చూస్తామని, అవసరమైతే ఆఫీస్కి వచ్చి కార్యాలయం మీద దాడి చేస్తామని ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదు. మనం ఎక్కడ ఉన్నాము, అసలు మనం రాజ్యాంగంబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా వచ్చి బెదిరింపులకు గురి చేస్తాం, చంపుతామని బెదిరించడం ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే మేము దాంట్లో లేము, మేము ఏదో ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాం, లేదా మేము ఏదో సామరస్యంగా ఉన్నాం, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక ప్రజాపతిగా ఉంది. అతను ఒక మామూలు వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే ఈర్సవడ్ల వెంకన్న అనే వ్యక్తి గతంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏకంగా ఫోన్ చేసి మరి ఈ రకంగా ఛానల్స్కి ఫోన్ చేసి ఇష్టానుసారంగా బూతు పురాణం మాట్లాడడం, ఇష్టానుసారంగా దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా ఇలా వివరించడం కరెక్ట్ కాదు. అంటే అతను ఎవరి దండలు చూసుకొని ఈ రకంగా బెదిరింపులు గురి చేస్తున్నారు అంటే అతను వెనుక ప్రభుత్వం ఉందనా, అతని వెనుక మంత్రులు ఉన్నారనా, అతని వెనుక పోలీస్ అధికారులు ఉన్నారనా, ఈ రకంగా వివరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర డీజీపీ
సివి ఆనంద్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బెదిరింపులు గురి చేసిన వ్యక్తి ఆ విజువల్స్లో రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజ్గా కనబడుతున్నటువంటి విజువల్స్ ఆధారంగా ఆ నిందితులని ఆ డెన్ని పూర్తిగా పరిశీలించాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులని కూడా వెంటనే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా రాజ్ న్యూస్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఎవరైతే బెదిరింపులు గురి చేశారో వారిని వెంటనే అదుపులో తీసుకోవాలి. అవసరమైతే రాజ్ న్యూస్ టీం కూడా వచ్చి మీకు ఫిర్యాదు కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా బెదిరింపులకు గురికొండ అంటే మీడియా ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి బెదిరింపులకు ఎప్పుడు కూడా రాజ్ న్యూస్ భయపడదు ఎప్పుడు. ఎందుకంటే గతంలో అనేక స్టింగ్ ఆపరేషన్స్ చేసాము, అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి ఛానల్ రాజ్ న్యూస్. ఎందుకంటే ఎంతోమంది ప్రేక్షకులు మన్నలు పొందినటువంటి ఛానల్ రాజ్ న్యూస్. అలాంటి ఛానల్ని బెదిరింపులకు గురి చేయడం, అలాంటి ఛానల్ని లొంగదీస్తామనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పేకాట రాయలు ఎవరైతే ఉన్నారో, మేము రాజ్ న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి పేకాట రాయలు వెంటనే బుద్ధి మార్చుకోవాలి. ఇప్పటికైనా వారు బేషరతుగా వచ్చి వారికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనుకుంటే వచ్చి ఆఫీస్కి వచ్చి వివరణ ఇవ్వాలి. అవసరమైతే కెమెరా పిలిపించుకొని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వివరణ ఇవ్వకుండా ఒక వ్యక్తికి ఫోన్ చేసి, అది రాజ్ న్యూస్ ప్రతినిధికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం, దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా బూతు పురాణం మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి. ఆ వ్యక్తి వెనక, ఆ రాజకీయ నాయకుడు వెనక ఉన్నటువంటి మంత్రి కూడా ఎమ్మటే రెస్పాండ్ కావాలంటూ కూడా రాజు డిమాండ్ చేస్తుంది. మరి చూడాలి, పోలీసులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. శ్రీకాంత్.